నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. ఒక ముస్లిం అమ్మాయి, ఒక మాదిగ సామాజిక వర్గం అబ్బాయి ఒక గత వారం నుండి కనపడకుండా వెళ్ళిపోయారు. తర్వాత నిన్న విషయం తెలిసింది. విషయం తెలుస్తానే వాళ్ళను తీసుకెళ్ళి డైరెక్టుగా వేంపల్లి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగింది. సి గారి సమక్షంలో పూర్వపరాలు విన్న తర్వాత అమ్మాయి మైనర్ అని తేలింది. అమ్మాయి మైనర్ అని ఎప్పుడైతే తేలిందో వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు పిలిపించి వాళ్ళకు అప్పజెప్పి తదుపరి నిర్ణయాలు ఆ కుటుంబ సభ్యులు కానీ ఈ కుటుంబ సభ్యు కానీ ప్రేమ పెళ్ళి అంగీకరించే విధంగా ఉంటే అమ్మాయి మైనర్ అయిపోయిన తర్వాత ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు పెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే ఎవరి ఇష్టాలు ఎవరి అయిష్టాలతో ఎక్కడికి ఎవరు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచన విధానాలతో సిఏ గారికి అక్కడ తెలియజేయడం జరిగింది. ఆ సిఏ గారి సమక్షంలోనే వాళ్ళ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అబ్బాయి తరపున వెళ్ళడం జరిగిన మనం కూడా అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అబ్బాయి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎక్కడైనా కానీ ఏ సామాజిక వర్గంలోనైనా కానీ తల్లిదండ్రులకు కూడా కొన్ని విషయాలను తెలియజేయండి. తల్లిదండ్రులకు కొన్ని విషయాలు తెలియజేయకుండా మీరు మైనరా మేజరా అన్న విషయాలు ఈ ప్రేమ గుడ్డిది అనేది ఎందుకంటే ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా కన్నా తల్లిదండ్రులను కష్టపెట్టకుండా వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసి తదుపరి మీరు మేజర్లు అయిన తర్వాత మీరు చట్ట ప్రకారంగా పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా చట్టం ఒప్పుకుంటుంది. కాబట్టి అయినా కూడా మీరు అక్కడ ఇక్కడ పరిగెత్తి ఉరికెత్తి ఎవరికి తెలియకుండా రకరకాలుగా ఏదైనా జరగరాని సమస్యలు జరిగితే ఆ కుటుంబం ఈ కుటుంబాలు రెండు కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలతో తల్లిదండ్రుల సమక్షంలో ఒప్పించి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచి అభిప్రాయాలతో ఉంటారని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాం.